హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక ఫ్రాక్ స్టిచ్ చేయబోతున్నా. అది 1 to 2 years బేబీకి ఫ్రాక్ అనమాట. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తూ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నా. అంటే ఇది ట్రెండింగ్ స్లీవ్స్ అనమాట. ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా పెద్దవాళ్ళ ఫ్రాక్స్లో స్లీవ్స్కి షోల్డర్ నుంచి హ్యాండ్ అనమాట. సో వీడియోలో చూపిస్తే విధంగా 2 స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్. సో నేను లైనింగ్ అనేది కట్ చేసుకున్నాను. లైనింగ్ని డైరెక్ట్గా నేను మెయిన్ క్లాత్ మీద ఇలా నెక్ అండ్ ఆర్మ్ హోల్ ఈ 2 మాత్రమే జాయిన్ చేసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర మాత్రం నేను జాయిన్ చేసుకోలేదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. షోల్డర్ అండ్ నెక్ మాత్రమే నేను జాయిన్ చేసుకున్నాను. రిమైనింగ్ ఎక్సెస్ అంతా నేను కట్ చేసుకున్నాను షోల్డర్ దగ్గర, నెక్స్ట్ నెక్ దగ్గర. నెక్స్ట్ జాయిన్ చేసుకున్న స్లీవ్స్ని తీసుకొచ్చి ఇవి ఎక్కడైతే జాయిన్ చేయలేదో షోల్డరు, సో అక్కడ నేను స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్, షోల్డర్ అండ్ నెక్ మొత్తం ఒక పైన ఒక స్టిచ్ వేసుకున్నాను. సో అలా వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది అన్నమాట క్లాత్ అనేది. చూడండి, అండ్ ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది, నీట్గా వస్తుంది కూడా చూడండి మీరు. నెక్స్ట్ అలాగే సేమ్ బ్యాక్ పార్ట్ కూడా వీడియోలో చూపిస్తూ విధంగా స్టిచ్ చేసుకోండి. సేమ్ ఆ క్లాత్కి ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసిన హ్యాండ్స్ తీసుకొచ్చి బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో షోల్డర్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. అలా అటాచ్ చేసుకున్న తర్వాత సేమ్ అలాగే మళ్ళీ పైన స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మన బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయిందనమాట. చూడండి, నేను ఐరన్ చేసుకోలేదు, ఎందుకంటే చిన్న బేబీ ఫ్రాకే కదా, క్లాత్ని హ్యాండిల్ చేయగలను అని చెప్పి ఐరన్ చేయలేదు. ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, అవుట్పుట్ బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఈ పార్ట్ జస్ట్ ఫ్రిల్స్కి అనమాట. 3 లేయర్స్ కదా, లేయర్స్లో 3 లేయర్స్కి కింద ఒక సైడ్ మాత్రం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే ఒక సైడ్ ఫ్రిల్స్ అండ్ ఒక సైడ్ ఈ స్టిచ్ కనిపిస్తుంది అనమాట రివర్స్లో. చూడండి, ఇప్పుడు ఫ్రిల్స్ పెడుతున్నా. ఫోల్డ్ చేసుకున్న సైడ్ డౌన్కి, ఫ్రిల్స్ మాత్రం పైకి క్లాత్కి అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మార్క్ చేసుకున్న లైన్ మీద. ఎక్కువ క్లాత్ ఉంటే ఫ్రిల్స్ దగ్గరగా పెట్టుకోవచ్చు, లేదంటే దూరంగా పెట్టుకోవచ్చు. ఇది అనేది అంబ్రిల్లా కటింగ్ చేసుకున్నాం ఫ్రాకు. సో ఆ ఫ్రాక్ కింద ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాం. దానిపైన లేయర్స్ అటాచ్ చేసుకున్నాను. సో ఈ అటాచ్ చేసుకున్న లేయర్స్ 3 లేయర్స్ అన్నమాట. 3 లేయర్స్ కూడా సేమ్ అదేవిధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. క్లాత్ ఎక్కువ ఉంటే ఫ్రిల్స్ దగ్గరికి వస్తాయి, లేదంటే దూరంగా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అవుట్పుట్ అనేది ఒకలాగానే ఉంటుంది.
అండ్ ఇక్కడ వచ్చేసి బాటమ్ పార్ట్ అండ్ యోక్ పార్ట్ రెండు అటాచ్ చేస్తున్నాను. మొత్తం ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అనమాట. ఫుల్ సర్కిల్ ఫ్రాక్, దానికి ఫ్రిల్స్ పెట్టి యోక్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ రెండు అటాచ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సైడ్ జాయిన్ చేసుకుంటున్నాను, ఒక సైడ్ మాత్రమే. పై పార్ట్ నుంచి కింద ఫ్రిల్స్, నెక్స్ట్ లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకుంటున్నాను, అన్ని కలిపి ఒకేసారి. అండ్ ఇప్పుడు వచ్చేసి సైజ్ ప్రకారం నేను ఫిట్ చేసుకుంటున్నాను, జస్ట్ నడుం వరకు. అండ్ సేమ్ అలాగే అటు సైడ్ కూడా.